సార్ పొంగనూరు ఇష్యూ సార్ ఇక్కడ ఇంకా హై టెన్షన్ కొనసాగుతూ ఉంది. ఏ ముహూర్తాన్ని మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ జరిగిందో పొంగనూరు అది ఇంకా రగులుతూనే ఉంది ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా. దీని మీద కొన్ని న్యూస్ పేపర్లు హెడ్లైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు సార్. పొంగనూరులో హై టెన్షన్, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం, నేతికుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం, ముందే సిద్ధం చేసుకున్న రాళ్ళు బాటిల్తో కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి, ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు. దాడిలో 12 మంది కానిస్టేబుల్ అలాగే కార్యకర్తలకి గాయాలు, 9 వాహనాలు ధ్వంసం, గాల్లో కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్, పోలీస్ బందోబస్తుతో తిరుపతికి మిథున్ రెడ్డి. సార్ ఏంటి పొంగనూరు ఇష్యూ? ఆంధ్రజ్యోతి సార్. అంటే ఇప్పుడు మీరు ఇందులో ఆంధ్రజ్యోతి కథన, ఆంధ్రజ్యోతి వైసీపీకి అయితే అనుకూల పత్రిక కాదు, అందరికీ తెలుసు. నేను టీడీపీ అనుకూల పత్రిక అంటే వెంటనే రాధాకృష్ణ ఆయన వీకెండ్ కామెడీ విత్ ఆర్కేలో నన్ను ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలా అంటారు అని అంటాడు. అందుకరికి నేను టీడీపీ అనుకూల పత్రిక అని ఏ ఆరోపణ చేయడం లేదు. ఇండిపెండెంట్ పత్రిక, కానీ వైసీపీ అనుకూల పత్రిక అయితే కాదు కదా. ఈ పత్రిక హెడ్లైన్లోనే ఏమున్నది, మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంట్లో మకాం. కామంటే మరి ఒక రాజకీయ పార్టీ నాయకుడు తన పార్టీ నాయకుని ఇంట్లో పెట్టకపోతే ఇంకో పార్టీ నాయకుని ఇంట్లో పెడతారా? పోలీస్ స్టేషన్లో మకాం పెడతారా? తర్వాత టీడీపీ కార్యకర్తలతో వచ్చిన రిజర్వాయర్ నిర్వాసితులు, రిజర్వాయర్ న్యాయం చేయమని ప్రతిపక్ష నాయకులు ఇంటికి పోతారా? న్యాయం చేయాల్సింది ప్రభుత్వ యంత్రాంగం కదా, చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వ యంత్రాంగం. ఓకే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అన్యాయం జరిగింది అనుకుందాం, దాన్ని కూడా సరి చేయాల్సింది మిథున్ రెడ్డిలు రెడ్డప్పలు కాదు, దాన్ని కూడా సరి చేయాల్సింది మళ్ళీ ప్రభుత్వమే కదా. సో అప్పుడు జరిగినా కూడా సో ఆయన టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎందుకు వెళ్తారు? ఆంధ్రజ్యోతి కథనంలోనే ఉంది కదా, టీడీపీ కార్యకర్తలతో వెళ్ళి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధం చేశారని. ఎట్లా చేస్తారు దిగ్బంధం అంటే? ఆ విచిత్రంగా ఏంటంటే ఆంధ్రజ్యోతి కథనమే చెప్తోంది టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు, దాడి చేశారు, దాంతో వాళ్ళు అటాక్ చేశారు అని. ఇప్పుడు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ వేరే హెడ్లైన్ కాదు ఇది. సో అంటే టీడీపీ వారితో కలిసి రైతులు వెళ్ళారు, వెళ్ళి దిగ్బంధం చేశారు. ఎప్పుడు మరి ఓన్లీ రైతులు వెళ్ళొచ్చు కదా, టీడీపీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వైసీపీ నాయకుడి ఇంటికి టీడీపీ కార్యకర్తలు వెళ్తే వైసీపీ వాళ్ళు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చుంటారు? ఎంతో కొంత ప్రతిఘటన ఉంటుంది కదా. ఇప్పుడు ఇది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ నాయకుడు ఎంపీ వచ్చినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో వీళ్ళు వెళ్ళడం అనేది తప్పే కదా. ఒక నాయకుడి ఇంటికి మీదికి ఇంకో రాజకీయ పార్టీ వాళ్ళు వెళ్ళి దిగ్బంధం చేస్తా అంటే ఎట్లా? సో దిగ్బంధం చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి దాడి చేశారు ముందే పథకం ప్రకారం అని. అంటే వీళ్ళు దిగ్బంధం చేస్తారని వాళ్ళకి ముందే తెలిసిందా? పథకం ప్రకారం ఎలా దాడి చేయాలి? సో అందువల్ల ఈ ఇన్సిడెంట్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకొని ఉంటారు, నాకేం అక్కడ స్థానికంగా ఏం జరిగిందో తెలియదు, కానీ క్లియర్గా ఆంధ్రజ్యోతి హెడ్లైన్ బట్టి నేను చెప్తున్నా. నాకు రియల్గా క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో మాకు ఐడియా లేదు. సో అక్కడ ఎవరిది తప్పు ఏంటి అని. సో పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మిథున్ రెడ్డి వచ్చాడని ఒక పార్లమెంటు సభ్యుడు, ఒక శాసనసభ్యుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి లోకల్ పోలీస్ స్టేషన్ చెప్పి వెళ్ళరు. నేను కూడా 8 విజయాలు ఎమ్మెల్సీగా ఉన్నా, నేను చాలా చోట్ల ఎక్కడ పోలీసులకు చెప్పలే. సో కానీ పర్యటన ఒక పార్లమెంట్ సభ్యుడు వచ్చే తెలియకుండా పోలీసుకు ఉండదు. అయినా పార్లమెంట్ సభ్యులకు రాష్ట్ర పోలీసు ఇచ్చిన గన్మెనే ఉంటారు, ఇక్కడ బయట వాళ్ళు ఉండరు. ఎంపీకి ఇచ్చే సెక్యూరిటీ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ కదా, బయట నుంచి రారు. మరి ఆ గన్మెన్ల ద్వారా సమాచారం కూడా ఉండాలి కదా. తర్వాత ఒకవేళ మరి పోలీసులు ముందే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారా, మిథున్ రెడ్డి నువ్వు ఎక్కడికి పోయినా మాకు చెప్పిపోవని. సో ఆయన మిథున్ రెడ్డి వెళ్ళాడు, వెళ్తే ఎందుకు గొడవ కావాలి అంటే మిథున్ రెడ్డి వెళ్ళి రెడ్డప్ప ఇంట్లో ఉంటే టీడీపీ వాళ్ళు వచ్చి ఎందుకు ముట్టడించాలి? ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారమే దిగ్బంధం అని ఉంది కదా. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలతో కలిసి రైతులు వెళ్ళి దిగ్బంధం చేశారని. సో అందువల్ల ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆంధ్రజ్యోతి వార్త బట్టి అర్థమవుతుంది. ఏదైనా ఒకటి లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేయాలి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. తప్పు ఎవరిది అనే కాదు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి గారు కూడా మాట్లాడారు, హోంమంత్రికి కూడా ఆమె స్టేట్మెంట్ చూశాను నేను. అందులో కూడా ప్రొవోక్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, వాళ్ళ ట్రాప్లో పడకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు. అంటే టీడీపీ వాళ్ళు వెళ్ళలేదని అనలే ఆమె, టీడీపీ వాళ్ళ సంబంధమే లేదు, అనవసరంగా టీడీపీ వాళ్ళని బదనాం చేస్తానని ఎక్కడ అనలే. సో హోంమంత్రి కూడా అంటున్నది ఏంటి,
వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, మీరు ట్రాప్లో పడకండి అని. అంటే మరి పొంగనూరులో ట్రాప్లో పడేలేరా? సో హోంమంత్రి స్టేట్మెంట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. సో అందువల్ల ఏదున్నా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఎవరు అధికారంలో ఉంటే వారు చూసుకోవాల్సిందే కదా. అందువల్ల పొంగనూరులో జరిగిన అది వైసీపీ వాళ్ళే దాడి చేసినా అల్టిమేట్గా ప్రొటెక్ట్ చేయాల్సింది ప్రభుత్వం. సో ఎవరినైనా టీడీపీ వాళ్ళు దాడి చేస్తారా, వైసీపీ వాళ్ళు దాడి చేస్తారా, ఆ వివరాలకు నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే నేను అక్కడ లేను కనుక. అందుకే ఆడ క్షేత్రస్థాయిలో లేకుండా మనం కామెంట్ చేయకూడదు. ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా తీసుకున్నాను, అందుకే నేను సాక్షి కథనాన్ని తీసుకోలేదు. సాక్షి కథనాన్ని నేను ఎట్లా నమ్ముతాను? అది వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది కదా. సో అందుకే ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. బట్ ఏదైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది టీడీపీ. ఇవాళ కాకపోతే రేపైనా ఎవరు ప్రవోక్ అన్న చేయనియండి, ఎవరు కారణమా అనేది కూడా ఇక్కడ సందర్భం కాదు. అల్టిమేట్గా హూ హ్యాస్ టు మెయింటైన్ ది డ్యూటీ ఈజ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అందువల్ల ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న వరుస ఇన్సిడెంట్స్, మీకు ప్రకాశం జిల్లాలో ఒక సిపిఎం నాయకుని పైన అటాక్. ఆయన చేసిన పాపం ఏంటి అంటే, ఆ గ్రామంలో 4 పేదలకు పథకాల పెన్షన్లు రాకపోతే టీడీపీ నాయకుని ఇంటి ముందు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వెళ్ళి అడిగాడు. రాకపోతే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, మేము ఇయ్యమన్నారండి. తర్వాత వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇప్పించారు. అంటే మేము రిజెక్ట్ చేస్తే మీరు ఇప్పిస్తారా అని చెప్పి సిపిఎం నాయకుడిని ఇంటికి పోయి చితకబాదాడు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బహిరంగానే ప్రకటించాడు. సిపిఎం అయితే వైసీపీతో ఏం లేదు కదా. సిపిఎం నాయకులు జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించిన వాళ్ళు కాదు, గద్దె దించిన వాళ్ళు కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో అందువల్ల టీడీపీ వైసీపీ పైనే కాదు, సిపిఎం పైన కూడా అటాక్ చేసింది. సో అందువల్ల ఈ ధోరణి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు తేదు. అల్టిమేట్గా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ చంద్రబాబు నాయుడు గవర్నెన్స్. మీరు ఎవరు కారణం అనుకోండి, ఈవెన్ వైసీపీ వాళ్ళే రాళ్ళు రువ్వినా ఆ రాళ్ళు రువ్వడాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. ఇందులో మీరు ఇంకో గమనిస్తే ఎక్కడ జనసేన పైన ఆరోపణ వస్తలేదు. ఇప్పుడు గెలిచింది టీడీపీ, జనసేన, బీజేపీ. వైసీపీ పైన పోరాడింది జనసేన కూడా. ఆ మాటకొస్తే టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా గట్టిగా పోరాడింది పవన్ కళ్యాణ్. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి టీడీపీతో కూటమి కట్టి బీజేపీని కలిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఈ పరిస్థితిలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్. మరి పవన్ కళ్యాణ్కు జనసేనకు వైసీపీ జరగాలిగా దాడులు. మీరు రాష్ట్రంలో నేను ఇప్పుడు 30 రోజులుగా గమనిస్తున్నా కదా, ఎక్కడ వైసీపీపై జనసేన కార్యకర్తల దాడులు అని నేను చదవలేదు. మీరు ఎక్కడ లేదు, మీరు గమనించండి. మరి ఎందుకు జరగడం లేదు? ఓన్లీ టీడీపీ వైసీపీ మధ్య ఎందుకు జరుగుతుంది? పోనీ బీజేపీ కార్యకర్తలు వైసీపీ ఇంటిపైన దాడి అంటే ఇలా మకాం రెడ్డప్ప ఇంట్లో మిథున్ రెడ్డి మకాం చేశాడని తెలిసి రిజర్వాయర్ నిర్వాసితులు జనసేన కార్యకర్తలతో కలిసి ఎందుకు వెళ్ళలే? బీజేపీ కార్యకర్తలతో కలిసి ఎందుకు వెళ్ళలే? కూటమి కార్యకర్తలు అందరూ కలిసి ఎందుకు అటాక్ చేయడం లేదు? అందువల్ల ఇక్కడ చాలా క్లియర్గా టీడీపీ వర్సెస్ వైసీపీ జరుగుతోంది. టీడీపీ వర్సెస్ సిపిఎం జరిగింది తప్ప జనసేన బీజేపీ కార్యకర్తలకు మిగతా వాళ్ళకి ఎవరికి జరగడం లేదు మీరు గమనిస్తే. సో అందువల్ల ఇవాళ నాలాంటి వాళ్ళపైన అటాక్ కూడా ట్రోలింగ్ చూస్తే ఎక్కడ జనసేన వాళ్ళు చేయడం లేదు. అసలు ఎక్కడ కూడా జనసేన కాదు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా తక్కువే, టీడీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే అంటే మరి నేను కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాలని నమ్మితే నా మీద జనసేన వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా కూటమిలో భాగమే కదా, బీజేపీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అంటే ఈ ధోరణి ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించకపోతే జరగబోయే పరిణామాలు జగన్మోహన్ రెడ్డి అనుభవంలోనే తేలుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకొక వాదన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వారు చేశారు, దానికి రియాక్షను. ఎందుకంటే నేను హోంమంత్రి ప్రకటనలో కూడా అది క్లియర్గా ఉన్నది. 5 ఏళ్ళు మీరు పడ్డ కష్టాలు మాకు తెలుసు, ప్రజలు అంటారు, ఆ పార్టీ అని కూడా అన్నదు. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, 5 ఏళ్ళుగా ప్రజలు అనుభవించారు వైసీపీ హింసను, వైసీపీ బాధల్ని. అందువల్ల అలా కోపం ఉన్నది. కానీ వాళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ట్రాప్లో పడకండి అనేది హోంమంత్రి. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, సంయమనంతో ఉండాలి అని. అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో టీడీపీ వారిపైన అటాక్స్ ఇవన్నీ మనం అందరూ తెలిసిందే. అదేమి జరగలేదని నేను అంటలేను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలను అసలు పోటీ చేయకుండా కూడా వైసీపీ వారు చేసిన ఉదాహరణలు మనం చూడలేదా? అసలు ప్రజావేదిక కూల్చివేతతోనే మొదలైంది కదా పాలన. మరి ఇవన్నీ జరిగాయి కనుకనే కదా వైసీపీని ప్రజలు ఓడించారు. టీడీపీ వారికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రావడంతో వైసీపీ వాళ్ళు రెచ్చిపోవడమే ఇవాళ ఈ పరిణామాలకు కారణం. అంటే మరి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు రావాలని, లోకేష్ రావాలని టీడీపీ కోరుకుంటుందా? సో జగన్మోహన్ రెడ్డి అనుభవమే మీకు కావాలి కదా, మంచి గుణపాఠం. ఇలా మీరు అధికారంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండాలి కదా. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీకు వ్యతిరేకంగా మళ్ళీ ప్రజలు మారడం అంటే మీకు మొదలు 2014 టీడీపీకి ఇచ్చారు, వాళ్ళ మీద కోపంతో 151 సీట్లు జగన్కి ఇచ్చారు. ఇప్పుడు జగన్ మీద కోపంతో 164 సీట్లు మీకు ఇచ్చారు. మీరు కాపాడుకోవాలి కదా అంటున్నాను. కాపాడుకోవాలన్నప్పుడు పాలన పైన కేంద్రీకరించాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ప్రశ్నిస్తున్న రంగనాయకమ్మ మీద అటాక్ వైసీపీ వాళ్ళు, ఆయనను ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పైన అటాక్ టీడీపీ వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తాను. ప్రశ్నించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని తాము తిట్టినట్టు తిట్టకపోతే వాళ్ళ కోపం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి సైకో అనాలి, అనకపోతే మేము నిన్ను తిరుగుతాం. అరే ఇది ఎక్కడి రాజకీయం అండి? అంటే నీ భాషలో నేను మాట్లాడాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేయడం తప్పని నేను ఓపెన్గా అన్నా కదా. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర పోషించలేదు. మీరు బ్రిటిష్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రిషి సునక్ చూసి నేర్చుకోండి అని కూడా మాట్లాడాను నేను. సో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చేయడం లేదు కదా. అయినా కూడా మేము అంటాం, ఎందుకంటే నువ్వు మా భాషలో జగన్ తిట్టాలి, జగన్ సైకో అనాలి అని అంటే ఎట్లా? ఇప్పుడు మీ భాష మీకుంటుంది, నా భాష నాకుంటుంది కదా. సో అందువల్ల ఆ స్థాయిలో మేము ఆధిపత్యవాదాన్ని ప్రదర్శించి మేము అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అనుభవం మీ గుణపాఠం కావాలి. మీరు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు లోకేష్కి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అన్నదే ప్రశ్న. మీకు అదంతా ఎందుకు? 2 రోజులు మీ లాస్ట్ 4 వీక్స్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే చూడండి. తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు, తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు, చంద్రబాబు నాయుడు పైనే సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారని ప్రతిసారి చెప్తున్నాను నేను. ఎవరు చెప్తున్నారు? రాధాకృష్ణ కదా. రాధాకృష్ణ అయితే తస్మదీయుడు కాదు కదా. టీడీపీ శ్రేణులు ఎవరైనా రాధాకృష్ణ ట్రోల్ చేస్తారా? మరి రాధాకృష్ణ చెప్తున్నాడు తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరిపైన రెచ్చిపోతున్నారు? చంద్రబాబు నాయుడు మీద రెచ్చిపోతున్నారు. మిథున్ రెడ్డి ఎక్కడ? మీరు కావాలంటే ఆంధ్రజ్యోతిలో దాని నెక్స్ట్ డే వస్తుంది కొత్త పలుకు. మీరు వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని మీరు యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది ఏబిఎన్లో. సో అందులో ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాడు, ఒక్క ఎపిసోడ్ కాదు, ఎవ్రీ ఎపిసోడ్ తెలుగు తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు, తెలుగు తమ్ముళ్ళు సోషల్ వేదికగా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు, రగిలిపోతున్నారు అని. అయ్యా మరి చంద్రబాబు నాయుడినే వదలకపోతే ఇక మిథున్ రెడ్డి వదులుతారా? నాగేశ్వరని వదులుతారా? ఇంకోని వదులుతారా? వర్మను వదులుతారా? అందువల్ల ఇప్పటికైనా టీడీపీ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఫోకస్ చేయాల్సింది పాలన పైన. పాలన సరిగా ఉంటే ప్రతిపక్షం కూడా లేవదు. పాలన సరిగా లేనప్పుడే ప్రతిపక్షం మళ్ళీ లేస్తుంది. అందువల్ల రాజకీయ ఆధిపత్యాన్ని చూపెట్టాలని ఎవరు ఎక్కడ ప్రయత్నం చేసినా చరిత్రలో ఓటమిని ఎదుర్కొన్నారు, ఒకరోజు కాకపోతే ఇంకో రోజైనా. అందువల్ల ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పాలన పైన ఉండాలి. రాజకీయ కక్షలు జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి తమ పని తాము చేసుకుంటూ పోతే ప్రజలే డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని. వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. వైసీపీకి 11 సీట్లు ఇవ్వడాన్ని మించిన శిక్ష ఇంకేముంటుంది చెప్పండి. ఇంకా ఇప్పుడు 5 ఏళ్ళు మా పైన దారుణంగా వ్యవహరించాలన్నది టీడీపీ ఆరోపణ. ఎస్, దానికి ప్రజలే పెద్ద శిక్ష విధించారు కదా. ఇంతకన్నా శిక్ష ఏముంటుంది రాజకీయాల్లో? ఇలా మీరు మిథున్ రెడ్డి మా రెడ్డప్ప ఇంట్లో మకాం చేస్తే దిగ్బంధం మించిన శిక్ష కాదా అది? రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లు రాలేదంటే దాన్ని మించిన శిక్ష ఇంకేముంటుంది? ఈ దిగ్బంధాల కన్నా పెద్ద శిక్ష కదా.